అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పాత ఒడంబడిక కింద ప్రముఖ యాజీ మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే అతి పవిత్ర స్థలములోకి ప్రవేశించగలిగేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆ రెండో భాగంలోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రముఖ యాజీ ప్రవేశించేవాడు. రక్తం లేకుండా ప్రవేశించలేదు. అతడు ఆ రక్తము తన కోసము, ప్రజల తెలియక చేసిన పాపాల కోసము అర్పించాడు. ఇప్పుడు ఏ రోజునైనా, ఏ క్షణమైనా క్రీస్తు విశ్వాసికి పరలోకములో అతి పవిత్ర స్థలములోకి ప్రవేశించే మార్గము తెరిచి ఉంది. అంటే దేవుని సన్నిధిలోకి ఎప్పుడైనా ప్రవేశించగలము. దేవుడు విశ్వాసులందరినీ యాజులుగా చేశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం పరిశీలించినట్లయితే, మనలను తన తండ్రి అయిన దేవునికి రాజులుగా, యాజులుగా చేశాడు. ఆయనకు మహిమ, అధికారము యుగయుగాలకు ఉంటాయిగాక. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.